ఎస్, దొంగలు దొరికారు. ఖజానా జ్యువెలర్స్లో మొన్న 12వ తారీఖు రోజు జరిగినటువంటి ఆ దోపిడీ కేసులో పురోగతి కనిపించింది. బీదర్లో 2, పూణేలో 1 అరెస్ట్ చేశారు పోలీసులు. దొంగలు దొరికేశారు. మొన్న చందానగర్లో 12వ తారీఖు రోజు ఒక దోపిడీ జరిగింది, భారీ దోపిడీ జరిగింది. పట్టపగలే అంటే ఉదయం 10:30 ప్రాంతంలో 3-4 వచ్చారు. మనం చూస్తున్నాం విజువల్స్, మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన. మొత్తం హెల్మెట్స్ వేసుకొని వచ్చారు, తర్వాత మాస్కులు వేసుకొని వచ్చారు. వచ్చి రాగానే అక్కడ సీసీ కెమెరాలని ధ్వంసం చేశారు. తర్వాత లోపల ఉండేటువంటి ఆ ఉద్యోగిని ఎవరైతే అక్కడ నిర్వహణ చేస్తుంటారో మేనేజర్సు, ఒక ఖజానా జ్యువెలరీ అంటే చాలా పెద్ద జ్యువెలరీ, ఏదో గల్లీ షాపులో ఉండేటువంటి జ్యువెలరీ కాదు. ఖజానా జ్యువెలరీ అనేది ఎంత పెద్ద షాపో అందరికీ తెలుసు. సో ఖజానా జ్యువెలరీస్ లాంటి ఇటువంటి షాప్స్ చాలా భారీ పెద్ద పెద్ద షాపులు ఉంటాయి. మనకు చాలా వరకు కొంచెం సర్కిల్స్లో పంజాగుట్ట ఏరియా కావచ్చు, తర్వాత ఇట్లా కొంత పర్టికులర్ ఏరియాస్లో కొంత ఎక్కువగా క్రౌడ్ ఉండేటువంటి ఏరియాలో ఇటువంటి షాప్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. చాలా భారీగా మొత్తం అన్ని ఆభరణాలు ఉంటాయి, దాంట్లో అన్ని రకాల ఆభరణాలు ఉంటాయి. చాలా కోట్లాది రూపాయల విలువ చేసేటువంటి ఆభరణాలు ఉంటాయి, వజ్రాలు ఉంటాయి. ఇటువంటి ఒక పటిష్టమైనటువంటి బందోబస్తు ఉంటుంది జనరల్గా ఇటువంటి షాపులకి. మామూలుగా కొంత గల్లీలో ఉండేటువంటి షాపులు కావచ్చు, తర్వాత జనరల్గా ఉండేటువంటి ఆ కొన్ని ఏరియాస్లో ఉండే షాపులకు పెద్దగా భద్రత ఉండదు, వాళ్ళే నిర్వహించుకుంటారు, వాళ్ళే ఉంటారు, పెద్దగా ఏమీ ఉండదు. కానీ ఇటువంటి దాన్ని టార్గెట్ చేశారు అంటే వాళ్ళు చాలా పక్కా ప్రొఫెషనల్ దొంగలు. వాళ్ళు బీహార్ వాసులుగా వాళ్ళని గుర్తించారు. మనం ఎక్స్క్లూజివ్గా విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. పోలీసులు విజువల్స్ అన్నీ కూడా బహిర్గతం చేశారు. అక్కడ హెల్మెట్స్ వేసుకున్నారు, మాస్కులు వేసుకున్నారు. అక్కడ మొత్తం దాంట్లో ఉన్నటువంటి ఆ ఫ్లోర్లో ఉన్న అన్నీ మొత్తం అక్కడ వెండి సిల్వర్ సామానుకు సంబంధించి. సో మరి అక్కడ బంగారం అనేది ఎక్కువగా లభించిందా లేదా, సిల్వర్ అయితే ఎక్కువగా వాళ్ళు తీసుకెళ్లారని చెప్తున్నారు. సో బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు అవన్నీ కూడా తీసుకెళ్లారు. సో 12న చందానగర్లో ఈ దోపిడీ జరిగింది. చాలా బిజీగా ఉండేటువంటి రోడ్డు అది, దట్టు ఏదో రాత్రిపూట వాళ్ళు వచ్చినటువంటి దొంగలు కాదు, రాత్రిపూట జరిగినటువంటి దొంగతనం కాదు ఇది. ఉదయం 10:30 11 గంటల లోపే వాళ్ళు దుండగులు రావడం, గన్స్తో వచ్చారు. గన్స్తో వచ్చి లోపలికి రావడమే అక్కడ వాళ్ళు సహజంగా సెక్యూరిటీ అడ్డుకుంటారు. మామూలుగా మనం ఏదైనా జ్యువెలరీ కొనడానికి వెళ్తున్నప్పుడు కూడా సెక్యూరిటీ అక్కడ అప్రమత్తంగా ఉంటారు, వాళ్ళు మనం గమనిస్తుంటారు, వాళ్ళు వెల్కమ్ చేసే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ ఉంటాయి అంత పెద్ద జ్యువెలరీ షాపులో, జనరల్గా ఉండేటువంటి జ్యువెలరీ షాపులలో. కానీ వాళ్ళు రావడమే అక్కడ బయట సెక్యూరిటీ గార్డు ఉన్నాడు, లోపల వాళ్ళు వెల్కమ్ చేసే వాళ్ళు ఉంటారు. అట్లా వాళ్ళు డైరెక్ట్ రావడం, ఆ గన్తో నాటు తుపాకీతో బెదిరించిన తర్వాత లోపలికి వెళ్ళి అప్పటికే ఈరోజు అంటే జనరల్గా కార్యకలాపాలకు సంబంధించినటువంటి ఆ మీటింగ్స్ జరుగుతుంటాయి. ఆ సిబ్బందికి, మేనేజర్స్కి మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. సో మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. దాంట్లో వాళ్ళందరూ ఉన్నారు. ఆ నిమగ్నమై ఉన్న సమయంలో వీళ్ళు ఎంటర్ అయ్యి గన్స్తో ఎంటర్ అయ్యి అక్కడ లోపల సెక్యూరిటీని బెదిరించారు. అక్కడ ముందు ఉండే ఫ్రంట్లో ఉండేటువంటి వాళ్ళని బెదిరించారు. తర్వాత ఏకంగా ఆ మేనేజర్ ఎవరైతే ఉంటారో దాంట్లో మేనేజరు, డిప్యూటీ మేనేజరు కొంతమంది ఉంటారు. అంత పెద్ద జ్యువెలరీ షాప్ అంటే దాన్ని ఎక్కువగా ఆర్గనైజ్ చేయాలంటే చాలా ఒక వ్యవస్థ ఉంటుంది కాబట్టి అక్కడ చాలామంది ఉంటారు. మేనేజర్ స్థాయి ఉంటుంది, డిప్యూటీ మేనేజర్ స్థాయి ఉంటుంది, తర్వాత మొత్తం ఫ్లోర్ ఇన్ఛార్జీలు ఉంటారు. ఇట్లా రకరకాలుగా ఉంటారు. ఏకంగా డిప్యూటీ మేనేజర్ పైన ఆ దుండగుడు కాల్పులు జరపడంతో తీవ్రంగా ఆయన గాయపడ్డాడు, ఆ మేనేజర్ కూడా గాయపడ్డాడు. సో తర్వాత వాళ్ళ చేతికి అందిన కాడికి దోచుకొని వెళ్ళిపోయారు. అయితే వీళ్ళు జగద్గిరి గుట్ట అంటే సికింద్రాబాద్ సమీపంలో ఉంటుంది. జగద్గిరి గుట్టలో నివాసం ఉన్నారు. అక్కడ ఒక గ్లాసు పరిశ్రమలో వీళ్ళు పనిచేశారు. సో బీహార్ వాసులుగా గుర్తించారు. అంటే ఎన్నో రోజులుగా ఇక్కడ రెక్కి నిర్వహించారు. అంత పెద్ద జ్యువెలరీ షాపులో దొంగతనం చేస్తే ఇక మొత్తం లైఫ్లు సెటిల్ అయిపోతాయి అనుకున్నారో ఏంటో. అంటే మరి అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి, పటిష్టమైన నిఘా వ్యవస్థ ఉంటుంది. ఏదైనా దొంగతనానికి పాల్పడితే ఖచ్చితంగా దొరికిపోతారన్నటువంటి ఒక అది కూడా లేకుండా, అంటే ఒకప్పుడు అంటే దొంగతనం జరిగినప్పుడు సరిగా చూసేవాళ్ళు కాకపోవచ్చు, లేకపోతే ఎవరు సాక్షులు ఉండరు, సాక్ష్యాధారాలు ఉండవు. కానీ ఇప్పుడు మొత్తం ఎక్కడికక్కడ పటిష్టమైన నిఘా ఉంటుంది, సీసీ కెమెరాల వ్యవస్థ ఉంది. తర్వాత అంత పెద్ద ఖజానా జ్యువెలరీ అంటే అంత పెద్ద ఒక వ్యవస్థ నడుపుకుంటున్న వాళ్ళకు లోపల ఒక సీసీ కెమెరాల నిఘా, చాలా పటిష్టమైనటువంటి సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. అడుగడుగునా సీసీ కెమెరాలు ఉంటాయి. సో మరి ఇవన్నీ మనం దొంగతనాన్ని చేసినంత మాత్రాన, అప్పటికప్పుడు దోచుకొని పోయినంత మాత్రాన మొత్తం తప్పించుకున్నట్టు కాదు. మళ్ళీ ఖచ్చితంగా పోలీసులు ఇన్వాల్వ్ అవుతారు. ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా మనల్ని ఖచ్చితంగా వాళ్ళు పట్టుకుంటారన్నటువంటి ఆలోచన కూడా
చేయకుండా ముందైతే దొంగతనం చేసేద్దాం ఎట్లయితే అట్లా అన్నట్టుగా వాళ్ళు వెళ్ళారు, దొంగతనానికి పాల్పడ్డారు. అయితే తుపాకులు, మొత్తం తుపాకులు, మరి వాళ్ళ తుపాకులు బీహార్ నుంచి వచ్చాయని చెబుతున్నారు. వాళ్ళు బీహార్ వాసులే కాబట్టి మరి అక్కడ తుపాకులు వాళ్ళు అక్కడ బీహార్ నుంచే సమకూర్చుకున్నారు. తుపాకులతో వచ్చారు. తుపాకులతో రావడమే లోపల ఎవరైతే ఫ్రంట్ ఫ్లోర్లో ఎవరైతే ఉంటారో వాళ్ళపైన తుపాకీ ఎక్కుపెట్టి వాళ్ళ తుపాకీతో వాళ్ళని బెదిరించిన తర్వాత వాళ్ళు సహజంగానే కంగారు పడిపోతారు. సో సహజంగా రాగానే ఫోర్స్గా రాగానే తుపాకులు పెట్టి చూపిస్తే ఎవరైనా భయపడిపోతారో, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. సో తుపాకులు పెట్టి బెదిరించారు. తర్వాత లోపల ఎవరైతే అక్కడ మీటింగ్స్ కండక్ట్ చేసుకుంటున్నారో ఆ ఫ్లోర్కి సంబంధించి లేకపోతే ఆ డే యాక్టివిటీకి సంబంధించి ఆ మేనేజర్ పైన ఏకంగా కాల్పులు జరపడంతో ఆ మేనేజర్ తీవ్రంగా గాయపడ్డారు. సో తర్వాత ఇక అంతా మొత్తం అందిన కాడికి అది వెండి ఆభరణాలు, బంగారు ఆభరణాలు, ఇంకా ఖజానా జ్యువెలరీస్ అంటే చాలా చాలా కాస్ట్లీగా ఉన్నటువంటి అక్కడ ఆభరణాలు అన్నీ ఉంటాయి. సో సహజంగా మనం చూస్తున్నాం పెద్ద షోరూమ్స్ మనకు ఉంటాయి, జ్యువెలరీ షోరూమ్స్, చాలా పెద్ద షోరూమ్స్ ఉంటాయి. ఏదో మామూలు చిన్న షాప్స్ ఉండేటువంటి లోకల్గా ఉండేటువంటి అంటే అక్కడ కూడా మంచి ఆభరణాలు దొరుకుతాయి. కానీ ఇటువంటి వాటిలలో పెద్ద షోరూమ్స్లలో కొన్ని లక్షల విలువ చేసే, ఆ మాటకు వస్తే కోట్ల రూపాయల విలువ చేసేటువంటి డైమండ్స్ కావచ్చు, అటువంటి ఆభరణాలు అవన్నీ కూడా ఉంటాయి. సో ఇక దాన్ని టార్గెట్ చేస్తే సరిపోతుంది, మనం అక్కడ ఆభరణాలన్నీ కూడా దోచేసుకుంటే సరిపోతుంది, మన జీవితాలు సెటిల్ అయిపోతాయి అనుకున్నారో ఏంటో ఆ దొంగలు మొత్తానికైతే పెద్దదాన్ని టార్గెట్ చేశారు. అది ఖజానా జ్యువెలరీని టార్గెట్ చేశారు. అది కూడా ఏదో రాత్రిపూటో లేకపోతే జనసంచారం లేని సమయంలోనే కాదు, ఉదయమే 10:30-11 గంటల ప్రాంతంలో వచ్చారు. చేశారంటే దానికి ఇక ఎంత తెగింపు కావాలి, ఎంత ధైర్యం కావాలి. కానీ వాళ్ళు దొరికిపోయారు. ఏముంది, ఇప్పుడు సీసీటీవీ కెమెరాలు ఉంటాయి, మొత్తం చుట్టూ ఆ రోడ్డు దగ్గర కూడా కెమెరాలు ఉంటాయి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేది ఆ రోడ్డు మొదలుకొని షాప్లోకి ఎంటర్ అయ్యి ఏ ఫ్లోర్కి వెళ్ళినా కూడా సీసీ కెమెరాలు అడుగడుగునా ఉంటాయి. మనం చూడండి ఒకసారి. మొత్తం అక్కడ మనకు ఎక్కువ మొత్తం సిల్వర్ అంటే వెండికి సంబంధించినటువంటి ఆభరణాలే కనిపిస్తున్నాయి. ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురు, ఒకతను హెల్మెట్ వేసుకున్నాడు, ఒకతను క్యాప్ పెట్టుకొని మాస్క్ వేసుకున్నాడు, ఇంకోతను కూడా మాస్క్ వేసుకున్నాడు. సో ముగ్గురు కూడా దాదాపు ఒక 25-30 లోపే ఉంటారు. వాళ్ళ ఏజ్ మనకు అంటే మామూలుగా కనిపిస్తుంది. సో అక్కడ మొత్తం లోపలికి వెళ్ళారు. ఆ సిల్వర్, ఆ బంగారు ఆభరణాలు చేతికి ఏది దొరికితే అది వేసుకుంటున్నారు. మొత్తం అది రాకపోతే అదంతా గ్లాస్ ఫిట్టింగ్ ఉంటుంది కాబట్టి అది సరిగ్గా ఓపెన్ కాకపోతే దాన్ని కాళ్ళతో తన్ని మరి దాన్ని బ్రేక్ చేసి మొత్తం ఆభరణాలను తీసుకున్నారు. మనం చూడండి అక్కడ అతను లోపల ఆ ఫ్లోర్లో లోపలికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 2 బ్యాగులు పట్టుకొని ఒకతను వస్తున్నాడు. అదేదో ఏదో షీట్ ఉంది ఆ టేబుల్ పైన, దాన్ని తీసే ప్రయత్నం ఒకటి జరుగుతుంది. 12వ తారీఖు 8వ నెల 2025 మనం డేట్ కూడా మనం చూస్తున్నాం క్లియర్గా బిగ్ టీవీ స్క్రీన్ పైన. సమయం ఉదయం 10:37 అది ఎగ్జాక్ట్గా జరిగినటువంటి ఆ దొంగతనం విజువల్స్ మనం చూస్తున్నాం. చూడండి ఎట్లా కాలుతో తంతున్నాడు. సో అది ఆ గ్లాస్ బ్రేక్ చేసి దాంట్లో ఉన్నటువంటి మొత్తం ఆ వెండి, తర్వాత బంగారు ఆభరణాలు, ఇంకా ఏది దొరికితే అది ఇంకా మొత్తం బ్యాగుల్లో సర్దుకొని బయటపడ్డారు. తుపాకులతో బెదిరించారు. సో అక్కడ ఎవరు అడ్డుకోలేకపోయారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర తుపాకులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అంతకు తెగించిన వాళ్ళు చాలా ఈజీగా చంపేస్తారు. కాబట్టి సహజంగానే అందరూ కొంచెం భయంతో ఇంకా వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళలేనటువంటి పరిస్థితి. సో వాళ్ళు కాసేపు ఉన్నారు. మొత్తం వాళ్ళకి కావాల్సినటువంటి ఏమేమి ఉన్నాయో, చేతికి ఏవేవైతే దొరికాయో మొత్తం అన్నింటినీ బ్యాగుల నిండా సర్దుకొని బయటపడ్డారు. సో ఇప్పుడైతే ఆ ముగ్గురు దొరికిపోయారు. బీదర్లో 2 దొరికిపోయారు, పూణేలో 1 దొరికిపోయారు. సో ఈ దొంగలు బీహార్ వాసులు, వీళ్ళు చాలా ప్రొఫెషనల్ దొంగలు. ఎందుకంటే అంత పెద్ద ఖజానా జ్యువెలరీ పైనే వాళ్ళు కన్నేశారంటే వాళ్ళు ఎంత ప్రొఫెషనల్సో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఏదో చిన్న షాపులు జనరల్గా ఎట్లుంటుంది, చిన్న షాపులు టార్గెట్ చేసుకుంటారు, అక్కడ పెద్దగా జనసంచారం లేనటువంటి షాపులను టార్గెట్ చేసుకుంటారు. కానీ అట్లా కాకుండా అంత పెద్ద షాప్ మీదనే కన్నేశారు, అంత పెద్ద షాప్ పైనే నిఘా పెట్టారంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంత ప్రొఫెషనల్ దొంగలు. సో వీళ్ళు బీహార్ నుంచి వచ్చారని చెబుతున్నారు. జగద్గిరిగుట్ట ప్రాంతంలో వాళ్ళు నివాసం ఉంటారని చెబుతున్నారు. వీళ్ళు ఒక గ్లాస్ పరిశ్రమ అంటే వీళ్ళ వృత్తి యాక్చువల్గా ఇట్లా నిఘా వేయడం, పెద్ద షాపుల్ని టార్గెట్ చేయడం, దాంట్లో చొరబడడం, దొంగతనాలు చేయడం అనేది. సో ఇప్పుడు బయటపడ్డారు. మరి ఇంకా వీళ్ళకి హైదరాబాద్లో కావచ్చు, ఇంకా ఎక్కడెక్కడ జరిగినటువంటి దొంగతనాలలో వీళ్ళు ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇంకా ఎటువంటి దొంగతనాలకు పాల్పడ్డారు, ఇవన్నీ కూడా పోలీస్ ఎంక్వైరీలో తేలుతాయి. అయితే వీళ్ళకి ఒక ప్లేస్ కావాలి, ఒక అడ్డా కావాలి. దానికి ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి వస్తారు, ఒక చిన్న ఏదో స్లమ్స్లలో కిరాయికి తీసుకుంటారు, ఇల్లు కిరాయికి తీసుకుంటారు. సో దాంట్లో ఉంటారు, ఏదో ఒక పని చేసుకున్నట్టుగా అక్కడ చేసేటువంటి గాజు పరిశ్రమ కావచ్చు, మరో రకమైన పరిశ్రమ కావచ్చు, అట్లా దాంట్లో పని చేస్తున్నట్టు చేసుకుంటూ ఇది మెయిన్గా ఇది వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఏదైనా పెద్ద షాప్, అది నగల షాపా లేకపోతే మరొకట ఏదైనా కావచ్చు, ఇట్లా టార్గెట్ చేయడం
వాటిపైన పడి దొంగతనాలు చేయడం, ఫైనల్గా దొరికిపోవడం. సో వీళ్ళు అయితే పర్టికులర్గా వీళ్ళు బీహార్ వాసులు, వీళ్ళు ఎప్పటి నుంచో అక్కడ నిఘా పెట్టారు. జగద్గిరిగుట్టలో వాళ్ళు నివాసం ఉంటారు. తర్వాత ఒక గ్లాసు పరిశ్రమలో వాళ్ళు పనిచేస్తుంటారు, మామూలుగా కార్మికులుగా పనిచేస్తుంటారు. కానీ వాళ్ళు అసలు పని ఏంటంటే ఇది ఒక పెద్ద దాన్ని టార్గెట్ చేయడం, దానికి దొంగతనం పాల్పడి ఇక దొరకము, తప్పించుకున్నాము, ఇక మమ్మల్ని ఎవరు పట్టుకోలేరు అనుకున్నారో ఏంటో, కానీ దొరికిపోయారు. ఇప్పుడు వాళ్ళు పెట్టినటువంటి వాళ్ళ ప్లాన్ వృధా, వాళ్ళు పట్టుకపోయినటువంటి మొత్తం అంతా వృధా. ఫైనల్గా వాళ్ళు పోలీసులకు దొరికిపోయారు. సో ఖచ్చితంగా ఇప్పుడు సీసీ కెమెరాల నిఘా వ్యవస్థ ఉంది. ఒకప్పుడు అంటే ఎవరు చూసేవాళ్ళు కాదు, వాళ్ళని పట్టుకోవాలంటే చాలా కష్టం ఉండేది. ఇప్పుడు చాలా సింపుల్, ఎందుకంటే మొత్తం ఎక్కడ చూసినా అడుగున రోడ్లపైన కూడా మనకు సీసీటీవీ కెమెరాలు మనకు కనిపిస్తుంటాయి. సో అట్లా షాపులో ఉంటాయి, షాపులో ప్రతి ఫ్లోర్లో ఉంటాయి, ప్రతి ఫ్లోర్లో ఒకటి కాదు, ప్రతి ఫ్లోర్లో 4, 5, 10 సీసీ కెమెరాలు కూడా ఉంటాయి. ఎందుకంటే చాలా పెద్ద షాపు కాబట్టి అది ఆ షాపులో మొత్తం ఒక పటిష్టమైనటువంటి నిఘా వ్యవస్థ ఉంటుంది. సో కన్ను కప్పలేరు. కాకపోతే ఆ సమయానికి తుపాకులు చేతిలో ఉన్నాయి కాబట్టి సిబ్బంది వాళ్ళని అడ్డుకోవడానికి జనరల్గా భయపడతారు. సో వాళ్ళు రావడం, ముందు ఫ్రంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని గన్ చూపించి బెదిరించారు. తర్వాత మేనేజర్ పైన కాల్పులు జరిపారు కాబట్టి ఇక వాళ్ళ దగ్గరికి పోవడానికి ఎవరు సాహసించరు. కానీ సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, మొత్తం రికార్డ్ అయ్యాయి. మొత్తం సీసీ కెమెరాల ఆధారంగా వాళ్ళని ట్రేస్ చేసి 3 పట్టుకున్నారు. బీదర్లో 2 పట్టుకున్నారు, పూణేలో 1 పట్టుకున్నారు. మనం చూడొచ్చు ఆ విజువల్స్ మనం చాలా క్లియర్గా మనకు కనిపిస్తున్నాయి. అంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళ మొహాలు కనిపించకుండా, అంటే సీసీ కెమెరాలు ఉంటాయి, వాళ్ళకి తెలుసు సీసీ కెమెరాలు ఉంటాయన్న విషయం కూడా తెలుసు. కానీ మనం ఫేసెస్ కవర్ చేసేసుకున్నాం కదా, మాస్కులు పెట్టుకున్నాం కదా, హెల్మెట్లు పెట్టుకున్నాం కదా, ఇక మనల్ని ఎవరు గుర్తుపట్టరు కదా అనేది జనరల్గా వాళ్ళకు చేసేటువంటి ఆలోచన. కానీ వ్యవస్థ చాలా బలమైనది. సో వాళ్ళు ఎంత ఆలోచిస్తారో వాళ్ళకంటే వ్యవస్థలు చాలా బలంగా పనిచేసేటువంటి వ్యవస్థలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు హెల్మెట్లు పెట్టుకున్నా, వాళ్ళు మూతికి మాస్కులు వేసుకున్నా, వాళ్ళు ఇంకా మొత్తం టోటల్గా కవర్ చేసుకున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళు దొరికే తీరుతారు. సో రకరకాల ఆధారాలు ఉంటాయి. ఎంత తెలివికల్ల దొంగ అయినా కూడా ఎక్కడో దగ్గర చిన్న క్లూసు వదిలేసి వెళ్తుంటారు పోలీసులకు. కాబట్టి అదే రకంగా వాళ్ళు ఎవరో ఐడెంటిఫై చేయగలిగారు పోలీసులు. వారిని ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళు ఎక్కడ సంచరిస్తున్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేది పూర్తిగా ఎంక్వైరీ చేశారు. సో వాళ్ళు దర్జాగా వెళ్ళిపోతున్నటువంటి విజువల్స్ చూడండి ఒకసారి. సో ఏదో పనికి వచ్చి ఆ పనికి అయిపోయిన తర్వాత రిలాక్స్గా వాళ్ళు ఇక మా పని అయిపోయింది అన్నట్టుగా మంచిగా బ్యాగులు వేసుకొని చక్కగా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. సో 3, 2 వాళ్ళు ఏవైతే దోచుకున్నారో అది బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు దాని నిండా బ్యాగుల నిండా వేసేసుకున్నారు. వాళ్ళు డైరెక్ట్ 2 బయటికి వెళ్తున్నారు. ఇతనేమో థర్డ్ పర్సన్ ఖాళీగా వెళ్తున్నాడు. అంటే ఆ బ్యాగులు అవన్నీ కూడా ముందు వెళ్ళినటువంటి 2 పర్సన్స్ వాళ్ళు తీసుకెళ్లారు. థర్డ్ పర్సన్ మాత్రం చాలా తాపీగా నడుచుకుంటూ వెళ్తున్నారు. సో ఇది ఖజానా జ్యువెలరీస్లో జరిగినటువంటి దొంగతనం వ్యవహారం. 12వ తారీఖున చందానగర్లో, చాలా బిజీగా ఉండేటువంటి రోడ్డు అది, ఆ చందానగర్లో జరిగినటువంటి దోపిడీ. ఆ దొంగలు అయితే దొరికిపోయారు. బీదర్లో 2, పూణేలో 1 దొరికిపోయారు. మనం చూస్తున్నాం ఆ రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం ఆ బుల్లెట్ ఎవరినైతే వాళ్ళు షూట్ చేశారో ఆ దొంగలు, ఆ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ ఉంటారు కదా, దానికి ఆ ఫ్లోర్కి సంబంధించి మొత్తం ఖజానా జ్యువెలరీ వ్యవస్థకు సంబంధించినటువంటి డిప్యూటీ మేనేజర్ పైన కాల్పులు జరపడంతో అది ఆ బుల్లెట్ మనకు ఆ మోకాల్లో ఆ బుల్లెట్ మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా. సో అది అంటే వాళ్ళు డైరెక్ట్గా కాల్పులకు తెగబడ్డారు. అంటే మనుషుల్ని చంపడానికి కూడా వాళ్ళు ఏమాత్రం వెనకాడరు. వాళ్ళకి కావాల్సింది దొంగతనం చేయడం, అక్కడ ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులన్నీ దోచుకెళ్ళడం. సో దాంట్లో మనుషుల్ని చంపడం అనేది చాలా ఈజీ అటువంటి వాళ్ళకి. సో అదే మనం చూసాం కదా, ఏకంగా కాల్పులు జరిపారు. సహజంగా మా దగ్గరికి వస్తే కాల్ చేస్తామని బెదిరించడం వేరు, బెదిరిస్తేనే ఎవరు దగ్గరికి వెళ్ళరు. కానీ ఏకంగా వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ డిప్యూటీ మేనేజర్ పైన కాల్పులు జరిపి షూట్ చేశారు అంటే ఇంకా వాళ్ళను నిలువరించడానికి, వాళ్ళ దగ్గరికి పోవడానికి సహజంగా ఎవరు సాహసించరిగా. సో అదే జరిగింది ఈ కేసులో. సో వాళ్ళు ఏం చేశారంటే బెదిరించలేదు, డైరెక్ట్గా ఒక వ్యక్తిని కాల్చి చూపించడంతో ఇంకా పాపం ఆయన కోలుకుంటున్నాడు. ప్రస్తుతానికైతే మోకాల్లో షూట్ చేశారు కాబట్టి, కాలుపైన షూట్ చేశారు కాబట్టి సరిపోయింది. అదే ఇక్కడ ఛాతీ పైనో, గుండెల పైనో, లేకపోతే హెడ్ పైనో కాల్ చేస్తే అక్కడే స్పాట్గా ఆ వ్యక్తి చనిపోయేవాడు. సో ఇట్లా కాల్పులు జరపడంతో ఇంకా ఎవరు సిబ్బంది వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం చేయలేదు, సాహసించలేదు. కాబట్టి వాళ్ళు చాలా తాపీగా, వాళ్ళ యథేచ్ఛగా వాళ్ళు తమ పని కానిచ్చుకొని వెళ్ళిపోయారు.
కానీ పోలీసులు ఎప్పుడైతే వాళ్ళు ఇంత పెద్ద స్కెచ్ గీసి, అంటే ఇది ఏకంగా పోలీసులకే సవాల్ విసిరినట్టు, ఒక నిఘా వ్యవస్థకే, లా అండ్ ఆర్డర్కే వాళ్ళు సవాల్ విసిరినట్టు. ఎందుకంటే ఎక్కడో అది చాలా దూరంగా జనసంచారం లేని ప్లేసుల్లో, అసలు ఏమాత్రం అసలు రికార్డ్స్ పరంగా అంటే సీసీటీవీ కెమెరాలు లేని ప్లేసుల్లో జరిగితేనేమో అది పెద్ద అది. కానీ ఇంత వ్యవస్థ ఉండి, సీసీ కెమెరాలు అడుగడుగునా ఉండి, తర్వాత అదొక బిజీ ఏరియా, దట్టు మార్నింగ్ అవర్స్లో, అదేదో లేట్ నైట్ జరిగింది అని కూడా కాదు, మార్నింగ్ అవర్స్లో 10:30 గంటల ప్రాంతంలో జరిగినటువంటి దాన్ని పోలీసులకు వాళ్ళు సవాల్ విసిరారని చెప్పొచ్చు ఏకంగా. కానీ పోలీసులు వాళ్ళ వ్యవస్థను ఉపయోగించారు, నిఘా వ్యవస్థను ఉపయోగించి వాళ్ళని అరెస్ట్ చేశారు. బీదర్లో 2 అరెస్ట్ చేశారు, పూణేలో 1 అరెస్ట్ చేశారు. సో 12 మనం చూస్తున్నాం, సీసీ కెమెరాల డీవీఆర్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సో అది ఆ డీవీఆర్లో మొత్తం ఎంక్వైరీ చేయడంతో మొత్తం అసలు వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ కదలికలు ఏంటి, వాళ్ళ మూమెంట్స్ ఏంటి, అవన్నీ కూడా పోలీసులు కనిపెట్టగలిగారు. ఫైనల్గా వాళ్ళనైతే బీదర్లో అరెస్ట్ చేశారు, పూణేలో 1 అరెస్ట్ చేశారు. మరి వాళ్ళు ఎత్తుకెళ్ళినటువంటి ఆ సొమ్ము ఏదైతే ఉందో, ఆ ఆభరణాలు మరి వాళ్ళు ఎక్కడ దాచారు, వాళ్ళు ఏమైనా అమ్ముకున్నారా? అంత ఈజీగా అమ్మడం అయితే సాధ్యం కాదు. ఎందుకంటే ఓ చిన్న బంగారం ఏమైనా అమ్మాలంటే కూడా చాలా రిస్క్ ఉంటుంది, దానికి సరైన బిల్స్ చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సరే, అప్పుడు అటువంటి మార్కెట్ కూడా ఉంటుంది. సో దొంగలకి వాళ్ళు ఎక్కడ అమ్మాలో వాళ్ళకి తెలుసు. కానీ సరే, అంత ఈజీగా అమ్మారా లేదా, అది నిన్ననే అంటే 12వ తారీఖు, ఇవాళ 15వ తారీఖు, అంటే 12, 13, 14 ఈ 2 రోజుల్లోనే వాళ్ళు ఎక్కడి దాకా వెళ్ళగలిగారు? మరి ఆ ఆభరణాలను ఏమైనా మార్చేశారా, అమ్మేశారా? ఇవన్నీ పోలీసుల విచారణలో తేలుతాయి. సో మొత్తానికైతే బీహార్ వాసులుగా చెప్తున్నటువంటి ఆ దొంగలు, ఆ దుండగుల్ని పట్టుకున్నారు పోలీసులు. బీదర్లో 2 అరెస్ట్ చేశారు, పూణేలో 1 అరెస్ట్ చేశారు. చందానగర్లో 12వ తారీఖు జరిగినటువంటి పట్టపగలు ఉదయం 10:30 ప్రాంతంలో తుపాకులతో వచ్చి అక్కడ సెక్యూరిటీని బెదిరించి, లోపల సిబ్బందిని బెదిరించి, ఏకంగా డిప్యూటీ మేనేజర్ పైన కాల్పులు జరిపి ఆయన తీవ్రంగా గాయపరిచి వాళ్ళ చేతికి అందిన కాడికి వాళ్ళు దోచుకొని వెళ్ళిపోయారు. ఫైనల్గా పోలీసులకు పట్టుబడ్డారు. సో దొంగలు దొరికేశారు. చందానగర్ ఖజానా జ్యువెలరీ దొంగలైతే దొరికారు. ఇక తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఆభరణాల రికవరీ, తర్వాత వాళ్ళు ఇంకా ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎటువంటి దొంగతనాలు చేశారు, ఇవన్నీ కూడా పోలీసుల విచారణలో తేలబోతూ ఉంది.